కోనసీమ జిల్లా పి గన్నవరం కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బహిరంగ సభలో టీడీపీ నేతలపై మండిపడ్డారు జనసేన శ్రేణులు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముందే టీడీపీ జనసేన నేతలు వాగ్వాదం చోటు చేసుకుంది. గిడ్డి సత్యనారాయణ ఈ టర్మ్కే ఎమ్మెల్యే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలకు సర్ది చెప్పారు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇక పొత్తు ధర్మాన్ని పాటించాలని కూడా జనసేన నేతలకు ఆయన సూచించారు. ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేదా ఒక్కసారి ఆలోచించండి. గిడ్డి సత్యనారాయణ గారు ఈ ఒక్క టర్మ్కే పరిమితం. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఈ సీట్ అనే పరిస్థితికి నెక్స్ట్ టికెట్ తెలుగుదేశానికి ఇస్తాం లేకపోతే ఇంకొకరికి ఇస్తామని చెప్పి నాయకుడు ఎవరో మరి ఆ తెలుగుదేశం నాయకులు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ టికెట్ డిసైడ్ చేయడానికి అతనెవరు? ఈ కూటమి 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది, పదే చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏమీ చేయలేవు. ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేను ఉన్నాను. నేను దాన్ని చేస్తాను తప్పనిసరిగా. ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను సమాధానం చెప్తాను. అంచేత మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం లేదు. కోనసీమ జిల్లా పి గన్నవరం కూటమిలో చోటు చేసుకున్నటువంటి విభేదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, సాక్షాత్తు దీనికి సంబంధించి టీడీపీ నేతల మీద జనసేన శ్రేణులు మండిపడ్డటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే సర్ది చెప్పినప్పటికీ కూడా జనసేన నేతలు ఎక్కడా తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకు అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు, పర్టికులర్గా పి గన్నవరం నియోజకవర్గంలో కూడా గతంలో సమన్వయం చేసినప్పటికీ కూడా మళ్ళీ పదే ఇటువంటి ఇష్యూస్ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మురళి, ఇటీవల పి గన్నవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో చోటు చేసుకున్న రసాబస టీడీపీ జనసేన కూటమిలో పైకి కనిపించింది, కానీ లోపల ముదిరిపోతున్న అసంతృప్తి స్పష్టమైన నిదర్శనంగా మారిపోయింది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా బహిరంగంగా అన్యోన్యంగా ఉంటూ కూటమిని బలోపేతం గురించి మాట్లాడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం గౌరవం, గుర్తింపు, సమన్వయం, భాగస్వామ్యం లాంటి అంశాలపై జనసేన శ్రేణుల్లో అయితే తీవ్ర అసంతృప్తి అయితే పెరిగిపోతున్నట్లు ఈ ఘటన అయితే వెల్లడిస్తుంది. జనసేన నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు ఫోటోకు ప్రాధాన్యం ఇస్తుంటే, టీడీపీ నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటోను పాంప్లెట్లలో, చెక్కుల్లో, ఫ్లెక్సీలో ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేస్తాం జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు అయితే ఇప్పుడు బహిరంగ అయితే వినిపిస్తున్నాయి. ఇదే విధంగా ఆ అంశం చూసుకుంటే పి గన్నవరం కార్యక్రమంలో చిచ్చుపేటగా స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ జనసేన నాయకులంతా కూడా వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా జరగడం జరిగింది. ఈ పరిస్థితిని అధినేతల మధ్య సమన్వయం ఉన్న ఆ స్థాయి ఆదేశాలు కింద స్థాయి నాయకులకి అయితే, అధికారులకి అయితే అమలు చేయకపోవడంతో శాఖల పరంగా కార్యక్రమం రూపకల్పన రాజకీయ సున్నితం పరిగణనలోకి తీసుకుపోవడం వల్లే ఇలాంటి ఘర్షణలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎస్, స్థానికంగా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అధిష్టానాలకి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా పదే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. జనసేన ఎమ్మెల్యేలతో రీసెంట్గా అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి చెప్పినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉండిపోయారనేటువంటి సమాచారం. బట్ శ్రేణులు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు జనసేనకు సంబంధించి అనేటువంటి మాట. ఈ టర్మ్ వరకే ఎమ్మెల్యే అనేటువంటి మాట టీడీపీ నేతల నుంచి వస్తోంది అని అంటే వైరువర్గంగా మారారు, వారి మధ్య సమన్వయం లేదనేటువంటి ప్రధానంగా అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కావచ్చు, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి జనసేన నేతలు కావచ్చు, వారు ఏం చెప్తున్నారు? జనసేన నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళైతే చిన్న ఇష్యూలకు కూడా గొడవ పడిపోతున్నారు. కానీ ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి వరకు అయితే వాళ్ళందరూ కూడా సమన్వయం పాటించి స్నేహితులుగానే ఉండడం అయితే ఉంటుంది. కానీ వీళ్ళ కార్యకర్తలు చిన్న లోపాల వల్ల అయితే ఒకరినొకరు ద్వేషించుకోవడం కానీ ఇతర ఆ చర్యలకు అయితే పాల్పడుతున్నారు కార్యకర్తలే. వీళ్ళందరినీ కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే అయితే సర్దుబాటు చేసి ఇదంతా గొడవ జరగకుండా అయితే చర్యలు అయితే తీసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక కోనసీమ జిల్లా పి గన్నవరం కూటమిలో విభేదాలు మరొకసారి అయితే బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభలో టీడీపీ నేతలపై జనసేన శ్రేణులు అయితే మండిపడ్డారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముందే టీడీపీ జనసేన నేతల వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. గిడ్డి సత్యనారాయణ ఈ టర్మ్కే ఎమ్మెల్యే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ నేతలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అయితే సర్ది చెప్పినప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటించాలని కూడా నేతలకైతే ఆయన సూచించినప్పటికీ తరచూ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడంతో
తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో ఉన్నటువంటి లుకలుకల్ని ఆయా పార్టీలు సరిచేసుకోకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఓటమి పాలవుతారు అనేదైతే కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. బట్ అధినేతలు సమన్వయంతో ఇద్దరూ ఒకే మాట మీద ఉండటం కాదు, ఆయా జిల్లాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీతో కానీ, టీడీపీ ఉన్న చోట జనసేన నేతలతో కాటి ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, కీలక నేతలు, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇరు పార్టీలు కలిసి పనిచేయాలన్నా లేకపోతే ఏదైనా పని ఉండి ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళినప్పటికీ కూడా ఆ స్థాయిలో సమన్వయం లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇతర అన్నీ కూడా బాహాటంగా బయటికి విమర్శించుకునే స్థాయికి ఉంది అని అంటే కూటమి లుకలుకలు కావచ్చు, లేకపోతే కూటమి ఓటమి పాలు కావడానికి ఇటువంటి అంశాలే ప్రధాన కారణమవుతాయి అనేటువంటి మాట. రేపటి రోజున అంటే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఇదే కూటమి కలిసి పోటీ చేయాలన్నప్పటికీ కూడా అక్కడ ఇరు వర్గాల మధ్య ఇటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా గెలుపు అనేది సాధ్యం కాదని కూడా అక్కడ చెప్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి నేతలు, కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు ఈ విధంగా ఈగోస్ కావచ్చు, లేకపోతే తనకి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి సంబంధించి, లేకపోతే జనసేన ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసినప్పటికీ అక్కడ రాకపోవడానికి సంబంధించి కూడా అక్కడ వారి మధ్య ఉన్నటువంటి గతంలో ఉన్నవన్నీ కూడా ప్రస్తుతానికి తీసుకొని వచ్చి గొడవల రూపంలో, వాగ్వాదం రూపంలో చోటు చేసుకుంటున్నాయి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి అంశాలు ఓటమికి దారితీస్తాయి. అధినేతలు ఇప్పటికైనా పట్టించుకొని సమన్వయం చేయకపోతే, నేతలకు సూచించకపోతే, కార్యకర్తలకి పిలుపునివ్వకపోతే మాత్రం డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో కూటమి ఇటువంటి అంశాల్లో కాన్సన్ట్రేట్ కానీ చేయకపోతే ఓటమి పాలవుతారని స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.